ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. ఈ దినము కొరకైన దేవుని వాగ్దానము, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. నిశ్చయముగా అను ఈ మాట దేవుని యొక్క ఖచ్చితమైన మాటను, ఆయన యొక్క సార్వభౌమ అధికారమును సూచించున్నది. ఆయన తన స్నేహితుడైన అబ్రహాముతో చేసిన నిబంధనను కూడా తెలియజేయుచున్నది. ఆదికాండం 12వ అధ్యాయంలో వాగ్దానం చేయబడి 15వ అధ్యాయంలో దేవుడు మరలా దానిని ధృవీకరించాడు. కానీ ఈ వాగ్దానము ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహాము దేవుని ఎడల చూపించిన సంపూర్ణమైన విధేయత ద్వారా నెరవేర్చబడినది. విధేయత ద్వారా మాత్రమే మనము దేవుని ఆశీర్వాదమును పొందగలము అన్నమాట స్పష్టము. నాడు అబ్రహాము మాత్రమే కాదు, హెబ్రీ సంఘము నేడు మనమును దేవునికి, ఆయన వాక్యమునకు సంపూర్ణమైన విధేయత ద్వారా మాత్రమే ఆశీర్వాదం పొందగలం. విధేయత కొన్ని పర్యాయములు మన స్వాతంత్రమునకు అడ్డుగా ఉంటుంది. అయినను మనము దేవునికి విధేయత చూపించిన వారమైన ఎడల నిశ్చయముగా ఆశీర్వాదమును, విస్తరణ, అభివృద్ధి అనునవి వెనువెంటనే వచ్చి మనలను అభివృద్ధి పదంలో నడిపించును. కనుక వాక్యం వినుచున్న ప్రియులరా, మరి ఆలస్యం చేయక ఈరోజే దేవుని మాట ఎడల విధేయుడవు కమ్ము. ప్రభు నిన్ను దీవించునుగాక. ఆమెన్.